నేను మరి 30,000 సైన్యము మగవాళ్ళు వచ్చిన సమాధానం చెప్పి పంపుదు గాని అతని ఆడి వాళ్ళు నా చెత్తకు రావచ్చరా ఆడి వాళ్ళకు నేను ఏమి సమాధానం చెప్పాలి అయ్యా ఏ నాటికైనా 33 గుండ్రు ఒక కాడ కలిసి గాని 3 సిగలాడి వాళ్ళు ఒక కాడ కలిసి ఉండరా 33 గుండ్రు ఒక కాడ కలిసి ఉన్నా 3 సిగలాడి వాళ్ళు ఒక కాడ కలిసి ఉండరా భగవంతుడా అగనాడి వాళ్ళు నా చెంతకు రావట్టే ఆడి వాళ్ళకు నేను ఏమి సమాధానం చెప్పి పంపాలన్నాడు భగవంతుడు శంకరుడు ఈ ధనియ బామలనగా రాక్షసుడు మరి వాళ్ళకు సమాధానం చెప్పేది ఎవరు అయ్యా ఈ బామలకు సమాధానం చెప్పేది ఎవరయ్యా మరి పంచాదిగిరి వెళ్ళా తల్లి పార్వతి సతీమణి పార్వతమ్మని వీళ్ళకి ఎదురు పంపాలనా ఈ పార్వతమ్మను కనుక పంపితే 7,000 మంది మనసుకు ఒక బుక్క పిక్కొని తింటారు పార్వతమ్మ సూర్యుడు చెప్పినట్టు చెప్తారు కదా మరి పార్వతమ్మతోనే కాదా ధనియ బామలకు మంచి మాట చెప్పుడు ఏ నాటికైనా రెండకు రెండే కావాలి ముండకు ముండే కావాలి దొంగకు దొంగే కావాలి గడుసు దానికి గడుసు అయితేనే పోరాటం గట్టిగుంటుందా మరి ఏ నాటికైనా మరి గడిసారి బామలు ధనియ బామలు నాశంతకు రాబట్టే గడిసారి బామలను ఎదురు పంపాలంటే ఎవరు ధనం కావాలి మరి పార్వతమ్మతో కాదు ఈ ధనియ బామను ఎనికి మరలనంటే దొరకొండ పట్టణానా భార్య దొరసాని ఉన్నదయ్యా ఉన్నది కోరి కళ్యాణం ఆడిన గొప్పన గంగమ్మను మరి నా సతి అయిన ఒక గంగమ్మ ఉన్నది నాటి రోజున గడిసారిది గంగ ఆ ధనియా బామలను అటు నుంచి అంటే మరపాలంటే గంగతరం అవుతుంది ఈ పార్వతమ్మతో వశం కాదని ఆ భగవంతుడు శంకరుడు ఏమని వేడుకుంటున్నాడట గంగో ఉన్నవే గంగో భర్తకు కష్టం వచ్చినాడు భార్య తీర్చన్నాడు భార్యకే కష్టం వచ్చే భర్త తీర్చన్నాడు మరిన్నవా గంగా ఏనాడి కలిగినే గంగా భార్య తోడి భర్తకు సుఖం అన్నారు భర్త తోడి భార్యకు అన్నారు గంగా మరిన్నవా గంగా ఏనాడికైనా గంగదేవి బడిలోన పిల్లలుంటే బడి శృంగారం అన్నారు గుడిలోన దేవుడుంటే గుడి శృంగారం అన్నారు అగో ఇంటిలోన ఆలు మగలుంటే శృంగారం అన్నరే గంగా గంగదేవి ఇంటిలోన ఆలు మొగలుంటే ఇల్లు శృంగారం అన్నరే గంగా గంగ ఏడ ఉన్నవే గంగా ఎనలేని కష్టము కలిగింది గంగా గంగో నా కసము కడ తీర్చరాడమ్మా ఈనాడు రోజున గంగో భగవంతుడు శంకరుడు ఏనాడు గంగమ్మను వేడుకోంగా అలిగి ఉన్నదాకొండ పట్టణాన దొరసాని గంగదేవి ఆ గంగదేవి ఏమంటున్నదాట భగవంతుడు శంకరుడు విలువయ్యా అలనాటి రోజు నానాటి కాలాశ్వర భగవంతుని మాటలు ఇన్నలాట దొరకొండ పట్టణాన దొరసాని గంగా నా భర్తకి ఏమి కష్టం కలిగిందో నా భర్తకి ఏమి బాధలు కలిగినావు గంగా గంగా ఏడ ఉన్నవే గంగా రాయే గంగా నా సిద్ధం నాకు ఏలేని బాధలు కలిగిందని ముమ్మారు విరుస్తా ఉన్నాడు లోకాల శంకరుడు భగవంతుడికి ఏమి బాధలు కలిగింది అనుకోని దొరకొండ పట్టణాన దొరసాని గంగమ్మ ఎటు పోతుందిగాట 3 పాయలది గంగమ్మ ముందుగా వచ్చా
అయ్యా భగవంతుడా ఏమి బాధలు కలిగినాయి శంకర నీకేమి కష్టం వచ్చిందయ్యా అఘోరమైన పలుకులు వలుకుతాం శంకరాన్ని ఏనాడు ముమ్మారు బలకంగా అయ్యా ఆ ముమ్మారు భగవంతుడు శంకరుడు ఏమన్నాట ఓసే గంగదేవి గడిదూడు గడిదూడు గంగో ఇద్దరు కాదు 7,000 ధనియా బామలు నన్ను ఊరి కలుసుകൂడి వస్తున్నారే బామలు కోరి వస్తున్నారు 7,000 బామలు ఆ 7,000 తండ్రి బామల కాట మనమే లేకుండా నేను వరవియన్నాట ఓ గంగా 7,000 బామలకు అగో నేను మనం లేకుండా వరం ఎట్లా ఇస్తున్నా గంగా భగవంతుని మాటలు నాడు తల్లి గంగదేవి భగవంతుడు గంగను పంపంగా మంగమ్మకు ఏనాడు తనియా బామలకు దేవుడా ఏనాడు ఒక కయ్యం వడంగా ఆ తనియా బామలు వచ్చే రాకంగా 7 పాయలేసి ఎల్లింది గంగమ్మ 10 వేసి పాయలేసి పడక వారిందాట ఆ గట్టు ఈ గట్టు తన్నుకొని ఒక గంగమ్మ వారంగా గంగను చూసిల్లాట 7,000 తనియా బామలు చూసినవానే గంగ చూసినవా గంగ గడసారి తరం చూసినవా గంగ రంకు తరం చూసినవా రంగ గయ్యాలి తరము చూసినవా మన వెసెల్లాల శంకరుని మెడకు భక్తితో భగవంతుని వేడుకుంటా మనము శంకరుని మెడకు పోతంటే గంగ చూసినవా అన్నుకు పట్టుగా వారి తండ్రి ఒట్టు గంగగా మరి గంగమ్మని ఏమని ఏడుకుంటున్నారాట ఒక ధనియ కామలవ్వా ఓ గంగదేవి తొలుగు తొలుగవే గంగమ్మ కన్ను పట్టుకోబట్టు వాడుతున్నదాడ మోసే చెల్లెల్లారా గంగ ఒట్టు వీళ్ళ గంగ ఒక్కతే ఉన్నది 7,000 మంది మనం ఉన్నవి అక్కలారా అని ఏనాడు తొక్కుతే పోతుంది గంగ పోతాల లోకము మనం 7,000 మందిని గంగ ఒక్కతే ఉన్నది మనం ఎన్ని గంగలు గంగా ఎవరో ఒకరి పాదం కింద ఒక్కరి గంగ పాదం కింద పడంగా అక్కడ తొక్కు పట్టి తొక్కురాము గంగను పాతాల లోకం అన్ననాడు 7,000 బామలు అంబరం పోయి ఏనాడు 7,000 బామలు ఎగురంగానే నాడు చెట్టు పాలెం అమ్మవారు ఏనాడు పెరిగిందాక 7,000 బామలు ఏనాడు గంగలోన దుర్గంగ దేవుడా 7,000 మందిని రాజా పాతాల లోకం దొక్కుతున్నది గంగమ్మ గంగదేవి మా ఎత్తెప్పలు ఇంటి మరి గంగదేవి మరి కొంతమంది గంగలోన ముంచిందాట
దొరుకు చెప్పల్లుగా ఇంటి మరి కొంతమందినిగా ఉంటుందవ్వా మాయగుండాలు మరిగా ఇంటిందాట మాయగుండాల మరి కొంతమందిని దొరికింది ఆ 7,000 ధన్య బామలు ఎక్కడోళ్ళు అక్కడ మరణంగా 7,000 మంది నుండి రా దేవుడా నూటలు కట్టని ఆ బామలు మిగిలిపోయిల్లు గంగలోన మిగిలిపోయిల్లవ్వా నాటి రోజున ఆ 7 బామలవ్వా మీదున్న బట్ట కింద లేదా కిందున్న బట్ట మీద లేదా బాములకు పుట్టిన పసి పిల్లలు ఏ విధంగా ఉండును అదే విధంగా ధనియా బామలు గంగలోన ఉన్ననాట 101 బామలు ఆ గంగలోన బామలు ఉండగా భగవంతుడు శంకరుడు వాళ్ళు వెళ్ళారంగా బ్రహ్మణ కాడుగోళ్ళు భుజంగా కళ్ళు వెళ్ళారంగా భగవంతుడు శంకరుడు వచ్చేది ఉన్నది ఆ 100 మంది రాక్షసులకైనా భగవంతుడు వరం ఇచ్చేది ఉన్నది ఆ వరం గర్భమున 101 పోసమ్మలు ఉట్టేది ఉన్నది 100 మంది పోసమ్మలు ఉట్టంగా దేవుడా 100 మంది బిడ్డలకు అగో అల్లుడైన దేశపతి మహారాజును తీసుకెళ్తున్నది భగవంతుడయ్యా మరి 100 మంది బిడ్డలకు ఒకటే పోలు పోసిల్లయ్యా నాటి రోజున 100 మంది బిడ్డలు ఒకవైపు పోలు మీద అల్లుడైన దేశపతి మహారాజు ఒకవైపు కూర్చోన్నాడు ఆ అమ్మవారు ఒక 100 మంది పోసమ్మ కళ్యాణం అని చెప్పగా పట్టుకురా మట్టుకులను కోమట్లు ఎలమలి పట్టు మాదిగా మాల సవండవర్ణములు తీసుకొచ్చిండాడు శంకరుడు మరి 6 కోలలు 3 కోట్ల 30 కోట్ల దేవానికి అమ్మవారి కళ్యాణం అని చెప్పగా అంబరం పైకి నాడు దేవానికి దేవతలు దిగి వచ్చిందాట ఆ దేవానికి దేవతలు దిగి ఆ 100 మంది పోసమ్మల కళ్యాణం ఏ విధంగా జరిగిందయ్యా అది ఆదివారం రోజు అది అమావాస గడియరాయ్యా 100 మంది బిడ్డలకు అమావాస రోజున కళ్యాణం చేసి లోకాల శంకరుడు బాబా ఆర్తులు పట్టుకోండి ఎవరు ఆర్తులు పట్టుకొని అక్షాతులు మంగళారతి ముట్టి ఒకటి ముట్టి నక్షత్రం